టీవీ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మండలంలో వైఎస్ షర్మిలమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల బద్వేల్ 4 రోడ్ల సెంటర్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకానంద హత్యలు చేశారని అసత్య ప్రచారం చేస్తూ ఎలక్షన్ టైంలో ఇలా చేయడం మేమంతా వ్యతిరేకిస్తున్నామని బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సుధా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే గురుమోహన్ మాట్లాడుతూ హత్య జరిగి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఎలక్షన్ టైంలోనే ఇలా ప్రచారం చేయడం సబబు కాదని, అవినాష్ రెడ్డి ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్దోషిగా బయటికి వస్తాడని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, పెద్దిరెడ్డి గోపాలస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కోట్ల మంది అక్క చెల్లెలు ఆశీస్సులు ఉన్నాయి. మీ శాపనార్థాలు ఏమీ కావు అని ఎమ్మెల్యే డాక్టర్ సుధా దుయ్యబట్టారు. వైఎస్ఆర్ షర్మిల మీద ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈనాడు బద్వేల్ నియోజకవర్గంలో పర్యటన చేసినటువంటి వైఎస్ షర్మిల గారు, వారు కూడా వైఎస్ కుటుంబ సభ్యురాలే. ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ ఆమె తీరు కానీ బద్వేల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మీరందరూ వెన్నంటుండి పార్టీని ముందుకు నడిపించి, ఆ రోజు అవినాష్ రెడ్డి గారు కానీ, షర్మిల గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులంతా ఏకతాటిపైన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి, ఏదో అనుకోని సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఏ ఒక్కరికి కూడా నిజాలు తెలియనటువంటి పరిస్థితి వివేకానంద రెడ్డి గారు చనిపోవడం అనేది. దానిని ఈరోజు పూర్తి స్థాయిలో మీరు కోరినట్టుగానే సిబిఐకి ఇచ్చినారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఒక వ్యక్తి పైన ఎంక్వైరీ చేసి న్యాయమూర్తులు న్యాయం నిర్ణయించేదాకా కూడా మీరు ఓపిక పట్టలేక, మరి 5 సంవత్సరాల నుంచి ఎక్కడున్నారో కూడా తెలియదు. మీరు ఎక్కడెక్కడ తిరిగారు. కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ముందర ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడేటువంటి మాటలు సరైనవి కావు అని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీరు ఏదో ఒక మాట ఇక్కడ మాట్లాడిపోతే దీనివల్ల ప్రజల్లో పెద్ద పొరులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏదో పెద్ద తేడా జరుగుతుంది అనుకోవడము మీ యొక్క మూర్ఖత్వం తప్ప మరొకటి ఉండదని చెప్పి ఈ సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా బద్వేల్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల హోదాలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి హోదాలో షర్మిలమ్మ గారు మన బద్వేల్ రావడం జరిగింది. ఆమె రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, అధ్యక్ష పదవి తీసుకోవడం, రాజకీయంగా ఆమె ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇవన్నీ సర్వసాధారణమైనప్పటికీ కూడా ఎన్నికల సమయం రావచ్చు, ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు, వెళ్ళవచ్చు. కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అయ్యిండి, జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి అయ్యిండి, ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా నోటికి ఏదొస్తే అది. వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఈ రోజు కాదు, 5 సంవత్సరాల కింద వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. మరి 5 సంవత్సరాల నుంచి ఏ రోజు మాట్లాడని మీరు 2024 ఎన్నికల సమయంలోనే మీకు ఇది గుర్తొచ్చిందా? వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందని కానీ, వివేకానంద రెడ్డి కూతురికి అన్యాయం జరిగిందనే విషయం 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే మీకు గుర్తొచ్చిందా? ఇంతకు ముందు తెలంగాణలో మీరు పార్టీ పెట్టారు, అక్కడ తిరుగుతూ ఉన్నారు, మీకు అక్కడ ఆదరణ లభించలేదు, తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా ఒక పదవి ఇచ్చితే మీరు మాట్లాడే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే వాళ్ళు కాదు. ఈ రోజు మీకు పదవి లేదు, ఇంకొకటి లేదు, రాజకీయంగా బురద చల్లడే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అది కూడా మొదలుపెట్టింది బురద చల్లడం ఎవరిపైన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన. ఇద్దరు గురించి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ఆడబిడ్డలు అంటే ఇంటికి ఆడబిడ్డలు అంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు ఆ పుట్టింటి వాళ్ళు చాలా బాగా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క మహిళ మనస్తత్వం అలాగే ఉంటుంది. కానీ ఎంత దుర్మార్గంగా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు తయారైనారంటే, ఆమె షర్మిలమ్మ కానీ ఆమె సునీత మేడం కానీ వాళ్ళ మీద మాకు మొన్నటి వరకు రాజశేఖర్ బిడ్డ, వివేకానంద బిడ్డ అని గౌరవం ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే, మీరు ఒకవేళ ఆ విధంగా రోడ్లకి శాపనార్థాలు పెట్టినా మీ శాపనార్థాలు ఎలాంటివి ఏవి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ కనీసం అంటే వాళ్ళకి ఆ శాపనార్థాలు ముట్టుకోవు. ఎందుకంటే మీరిద్దరు దుర్మార్గంగా మీకు ఏదో ఆశించి మీకు అది కుదరనప్పుడు మీరు ఈ విధంగా 5 సంవత్సరాల తర్వాత రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది అక్క చెల్లెల ఆశీర్వాదాలు ఉన్నాయి.
మీ ఆడబిడ్డలు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలు ఎంతో మంది ఆడబిడ్డలు. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, భర్త చనిపోయి బాధల్లో ఉంటే నన్ను ఆదరించారు అని. ఇలా మేడం చెప్పిన వాళ్ళే కాకుండా ఎంతో మంది మహిళల ఆడవాళ్ళ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి కూడా ఆయన బుద్ధి పుట్టేట్టుగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది అంటే, కనీసం మీరు వచ్చిన ప్రచారం కానీ ఆమె చెప్పిన మీటింగ్ కానీ మీరు ఒకసారి గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వచ్చాం, మా పార్టీ వస్తే ఇలా ఉండదని చెప్పే పరిస్థితిలో లేరు వాళ్ళు. కేవలం బురద జల్లడానికి వచ్చిన మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ కేవలం వాళ్ళు రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం, అవినాష్ రెడ్డి గారిని విమర్శించడం కోసం, అవినాష్ రెడ్డి గారిని ఒక దోషిలాగా చూపించడం కోసం వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నట్టుగానే కనపడతా ఉంది. మాకు సంపూర్ణంగా కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది. కడిగిన ముత్యంలాగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు బయటికి వస్తారు. మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఇవన్నీ ఎవరు ప్రజలు కూడా నమ్మరు. మీరు రాజకీయంగానే మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు అనడానికి ఒకే ఒక ఉదాహరణ, మీకు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయంలో మాత్రమే మీకు ఇప్పుడు అన్యాయం గుర్తొచ్చింది. ఇదే విషయాన్ని సంవత్సరం కిందటే మాట్లాడిండొచ్చు, 2 సంవత్సరాల కిందట మాట్లాడిండొచ్చు, ఇంతకు ముందు మాట్లాడిండొచ్చు. ఎప్పుడు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే మీది దుర్బుద్ధి. మీతో మాట్లాడించే వాళ్ళు పక్కనే ఉన్నారు, మైకులు ఇస్తా ఉన్నారు మీకు, సీనియర్ మోస్ట్లు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్లు. మీరు తిట్టండి అని. అది కూడా ఎక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టారంటే, ఇవ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిందని మా బద్వేలు నియోజకవర్గం నుంచి పోటీ పెట్టారు. అమ్మ శర్మిలమ్మ గారు, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా మిమ్మల్ని మేము ఇంతకుముందు చాలా గౌరవించాం. ఇంత దుర్మార్గంగా మాట్లాడడం చాలా తప్పు. ఈ రోజు కూడా మీకు రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము గౌరవిస్తాం. మీ పద్ధతులు మార్చుకోండి, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక మా మేడం గారు చెప్పినట్టు మీరు నిర్ణయం చేయడం, అవినాష్ రెడ్డి గారే చంపారు అని మీరు నిర్ణయించేసి మాట్లాడటం కోర్టును కూడా అవమానించినట్టు అవుతుంది. తేలనివ్వండి, కోర్టులు ఉన్నాయి, తేలుస్తారు. తేలేంత వరకు కాస్త ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఎంపీ అభ్యర్థిగా ఓట్లను అభ్యర్థించండి. లేకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని తప్పులు ఎతకండి, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించండి. మేము వస్తే ఇలా చేస్తామని చెప్పండి. అంతేగాని ఇంత దుర్మార్గంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు ఎలాంటి మీరు ఒకవేళ అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మల మొత్తం ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. సౌమ్యుడైన మన అవినాష్ రెడ్డి అలాంటి వాడు జిల్లాలో మహిళలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆయన కడిగిన ఆని ముత్యంలాగా కోర్టు తీర్పుతో బయటకు వస్తారు. ఆ రోజు మీరు మాట్లాడిన దుర్మార్గమైన మాటలకు మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మేడం ఫస్ట్ ఇట్లా చూడండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ షర్మిలమ్మ గారు బద్వేల్ కాన్స్టిట్యున్సీకి వారి ప్రచారం నిమిత్తం రావడము, మా అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ని కానీ, ఇప్పుడు కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి సార్ గురించి కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యానాలను మేమందరము ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి సార్ కానీ ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండి అనునిత్యము ప్రజా సమస్యల పట్ల వాళ్ళు ఎలా స్పందించేవాళ్ళు ఈ రోజున గమనిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ, ఆయన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి సార్ కానీ ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళు ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కడప పార్లమెంట్లోనే కాదు అందరికి కూడా తెలుసు. ఎస్పెషల్లీ బద్వేల్ కానీ కడప ఏరియాలో కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవినాష్ రెడ్డి సార్ ఎంత అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించేది కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ చూస్తున్నా కూడా ఈరోజు వాళ్ళు ఒక తోబుట్టులుగా ఉండి కూడా షర్మిలమ్మ గారు కానీ, సునీతమ్మ గారు కానీ వచ్చి వారు చేసిన వ్యాఖ్యానాలు చాలా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి సార్ హత్య జరిగింది, అది దారుణమైన విషయము, అందరం దానికి బాధపడుతున్నాం. కానీ ఆ జరిగిన సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు బయట అప్రూవర్గా మారిపోయి మీడియాలో వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళు బయట ఉన్నారు. కానీ ఒక నింద పడిన వ్యక్తిని మాత్రము ఆయననే ఒక దోషిలాగా కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి సార్ మీదనే నిందను మోపేసి ఆయనను ఆల్రెడీ ఒక హంతకుడు అని మాట్లాడటము ఎంతవరకు న్యాయం మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది ఇంకా విచారణ జరుగుతుంది. ఈ విషయంలో వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు
వాళ్ళు తోబుట్టులుగా షర్మిలమ్మ గారు కానీ సునీతమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి సార్ వెంట లేకపోయినప్పటికీ ఈరోజు నేనున్నాను. ఒక బద్వేల్లో ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనున్నాను. మా హస్బెండ్ చనిపోయినప్పుడు ఏ విధంగా సార్ వచ్చి నన్ను నాకు అన్నదమ్ములు లేకపోయినా ఒక తోబుట్టులాగా నాకు నిలబడ్డారు. ఈరోజు రెండోసారి నాకు టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో అధిష్టానం ఎంపీ అవినాష్ రెడ్డి సార్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ వాళ్ళు ఎంత మా కుటుంబం పట్ల ఎంతనో వాళ్ళు ఆదరణ చూపించబట్టే కదా ఈరోజు నేనున్నాను. నాలాగా నేను గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా అక్క చెల్లెమ్మలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇది చెప్పేది అతిశయోక్తి కాదు, ఈ రోజు మీరు రండి మాతో పాటు. మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మాకు ఈ మేలు చేశారు, మాకు ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా, పెద్దవాళ్ళు అయితే మా బిడ్డలాగా అని మాట్లాడుతున్నారు. ఇది ఎటువంటి అతిశయోక్తి కాదు. ఈరోజు మీరు సార్ వెంట లేరు కానీ సార్కి ఇంతమంది మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ కానీ అవినాష్ రెడ్డి సార్ కానీ మేమంతా సపోర్ట్గా ఉన్నామన్నది ఎటువంటి అతిశయోక్తి కాదు. మేము మాలాంటి అక్క చెల్లెమ్మలు ఎంతో మంది సార్కి సపోర్ట్ ఉన్నారు. ఈ విషయమై మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇలాగా ఒక నిందల్ని ఆల్రెడీ ఒక ప్రూవ్ అయిపోయిన విషయం లాగా అంత పెద్ద వాళ్ళు మాట్లాడడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇది ఇంకా జరుగుతూ ఉంది విచారణ. ఎవరైతే చేశామన్న వాళ్ళని పక్కన పెట్టేసి మీరు నిందలు మోపి వాళ్ళని ప్రూవ్ చేసేసి ఇట్లా ప్రొజెక్ట్ చేయటం అనేది ఇది ఒక పొలిటికల్ అజెండా లాగానే మనం పరిగణించాలని మేమందరం కూడా మీకు